మెగా కాంపౌండ్ లో చిరు చరణ్, అక్కినేని ఫ్యామిలీలో నాగ్ చైతు అఖిల్, దగ్గుబాటి ఫ్యామిలీలో విక్టరీ హీరో వెంకీ రానా, ఇలా రెండు తరాల హీరోలు ఒకే టైంలో సినిమాలు చేస్తుండడం చూస్తున్నాం. తండ్రి తనయులు పోటీ పడి సినిమాలతో థియేటర్లకు వస్తుంటారు. అయితే ఇప్పుడు మరో ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు ఒకే టైంలో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. షార్ట్ టైంలో యాక్షన్ లో దిగుతున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తండ్రి కొడుకులు ఒకే తరం ఆడియన్స్ ను హీరోలుగా అలరించడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటి నుంచే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు అదే ట్రెండ్ ను నేటి జనరేషన్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. అంతేకాదు, ఒకరి సినిమాలో మరొకరు మెరవడం, మల్టీ స్టారర్ సినిమాలను కూడా చేశారు. అందులో చరణ్, చిరుతో పాటు చైతు, నాగ్, వెంకీ, రానాలున్నారు. మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోల తర్వాత ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకే టైంలో తండ్రి కొడుకులు బాలకృష్ణ, మోక్షజ్ఞ యాక్షన్ లోకి దిగుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి వారసుడిగా సినిమాలకు ఎంట్రీ ఇస్తున్నట్లు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా అనౌన్స్ చేయటం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాలను చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కాంబోలో సినిమాను డిసెంబర్లో రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అయితే డిసెంబర్లో మోక్షజ్ఞ యాక్షన్ లోకి దిగుతుంటే, దాదాపు అదే టైంలో హీరో బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాలతో యాక్షన్ లోకి దిగుతున్నాడట. డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ లో ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఒకే టైంలో తండ్రి కొడుకులు యాక్షన్ లోకి ఎంటర్ అవుతున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. అఖండ 2 సినిమా, మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా దాదాపు ఒకే రోజు సెట్స్ పైకి వెళ్లేలా ఉంటే 5-6 రోజులు గ్యాప్ తీసుకోవాలని కోరాడట బాలకృష్ణ. అందుకే డిసెంబర్ సెకండ్ వీక్ లో 5-6 రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. అఖండ 2 తొలి షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వారిపై షూట్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ బోయపాటి. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ సినిమా తొలి షెడ్యూల్ కోసం ఆల్రెడీ హైదరాబాద్ లో పలు సెట్స్ వేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమా కథలు ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉండటం కూడా చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. డైరెక్టర్ బోయపాటి మాస్ యాక్షన్ ఫిల్మ్ గా అఖండ 2 ఆధ్యాత్మికంతో పాటు కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తీయటంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషాలిటీ తెలిసిందే. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు తండ్రి కొడుకులకు ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తారో చూడాలి.